సనాతన ధర్మము అంటూ ధర్మ పరిరక్షణ అంటూ తిరగడము, ఆలయాలు గోపురాలు సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము చాలా మంచి పద్ధతి. అయితే తీర్థయాత్రలు చేసి పుణ్య ఫలాలను పొందాలనుకోవడం ప్రతి ఒక్క మానవుడి విధి. ఇక్కడ గతంలో అదే సనాతన ధర్మ పరిరక్షణ పవన్ స్వాములు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆయన అమలవుతున్నాయా లేదనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అది ఒక బాధ్యత. జవాబుదారీతనం పైన పలుమార్లు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మహిళలకు కానీ చిన్నారులకు కానీ ఏదైనా జరిగితే కఠినంగా శిక్షలు అమలు చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తాం, తొక్క తీస్తాం, తొక్కి పట్టి నార తీస్తాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 9 నెలల కాలంలో దాదాపు 150కి పైగా అతి తీవ్రమైనటువంటి మహిళలు చిన్నారులపైన జరిగినటువంటి అఘాయిత్యాల పట్ల ఇంతవరకు కూడా గుండు సూదంతా కూడా స్పందించకపోవడం చూస్తుంటే ఇది సనాతన ధర్మం చెప్తుందా? ఇది సనాతన ధర్మంలో ఉందా? ఇదేనా ధర్మ పరిరక్షణ అని మేము కాదు, మహిళామణులు యావత్ మహిళా లోకం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే వారు చెప్పారు కాబట్టి మేము అడుగుతున్నాం, ఆయనే ప్రత్యేకంగా అడగడం లేదు. మేము గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తామన్నారు. గతంలో గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని ఎంతో అపహాస్యం చేసి మాట్లాడారు. మరి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏందన్నా, 4 నెలల చిన్నారిని వడమాలపేటలో చంపేస్తే దిక్కులేదు. మరి యాసిడ్ నోట్లో పోసి కత్తితో గాయపరిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు మురళి యొక్క కుమారుడు గణేష్ ఏమాత్రమైన కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ ఉంది న్యాయం మహిళలకు? కాబట్టి మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఈ మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన స్పందించడమే కాకుండా వాటికి తగు రీతిలో చర్యలు తీసుకునే పునరావృతం కాకుండా వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.